సో వీళ్ళందరి సమక్షంలో ఖచ్చితంగా అద్భుతాలు మనం సాధించాలి, మన హక్కులను కాపాడుకోవాలి, భవిష్యత్ తరాలకు కూడా మంచి లైఫ్ రావాలంటే మనకు గతంలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ద్వారా సంక్రమించినటువంటి వచ్చినటువంటి హక్కులను కాపాడుకుంటూ కొత్త వాటిని కూడా సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చూస్తే గిరిజన ప్రాంతాలలో మనం చూస్తూ ఉన్నాం, గుట్టలు పుట్టలు, ఏ గుట్టే కదా అనుకున్నాం, కానీ కార్పొరేట్ కంపెనీ వాడు వచ్చేసిండు, ఆదాని అంబానీలు వచ్చేసిరు. ఆ గుట్ట పక్కనే ఉన్న మనోళ్ళు ఉంటారు, ఒంటి మీద గుడ్డ ఉండదు, తినడానికి తిండి ఉండదు, కానీ ఎప్పుడు ఆ సంపద మీద మనోళ్ళు ఎప్పుడు ఆశ పడలే. కానీ ఈరోజు మరి ఎక్కడెక్కడి నుంచో కార్పొరేట్ కంపెనీలు వస్తున్నాయి, మరి దాని మీద కన్నేసి అక్కడ ఆదివాసీ ప్రాంతాలలో ఎలాంటి అణచివేత నడుస్తుందో మనకు తెలుసు. అందుకనే మనలో ఎన్నైనా సమస్యలు ఉండని వాటిని అన్నింటినీ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ మరి మనలో అట్టడుగు వర్గాలలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అప్లిఫ్ట్ చేస్తూ పైకి తీసుకొస్తూ అందరం కూడా అభివృద్ధి పదంలో ముందుకెళ్ళినప్పుడే ఈ దేశం, ఈ రాష్ట్రం సమానత్వం వైపు పయనిస్తే తప్ప ఒకలేమో ఎక్కడో ఆకాశంలో అంతరిక్షంలో ఉండే అంత ఆస్తులు అంతస్తులు ఉంటాయి, ఒకడికేమో పూట గడవనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమస్యలన్నీ కూడా గిరిజన సొసైటీలో, దళిత సమాజంలో ఉన్నాయి, ఇంకా అట్టడుగు వర్గాల్లో బీసీలు, బీసీ ఉపకులాల్లో కూడా ఉన్నాయి. అలాంటివన్నీ కూడా రూపుమాపడం కోసం మనమందరం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారిని నిజంగా దేశానికి ప్రధాని కావాల్సినటువంటి అవసరం ఉంది. వారుంటేనే ఈ అట్టడుగు వర్గాలు దేశంలో బాగుపడతారు, వారుంటేనే ఈ దేశం ఖచ్చితంగా బాగుంటుంది. లేకుంటే కేవలం ఇప్పుడు ఇందాక చెప్పారు అన్న ఎప్స్టైన్ ఫైల్స్, అసలు అవి చూస్తే అన్నం కూడా తినబుద్ధి అవుతలేదు. అలాంటి దాంట్లో మన దేశం వాళ్ళు కూడా ఉన్నారంటే ఇంత దుర్మార్గమా? ఆడపిల్లల శరీరాలను వాడుకోవడమే కాకుండా మాంసం ముద్దలు చేసుకొని తింటున్నారని ఆ ఎప్స్టైన్ ఫైల్ చూపిస్తుంటే అసలు గుర్తుకొస్తే అన్నమే తినబుద్ధి కాదు, అంత దారుణాలు ఉన్నాయి. మరి అక్కడ అందులో మన దేశం వాళ్ళు కూడా ఉన్నారు అనేది, కొంత పెద్దలు ఉన్నారు అనేది వింటున్నాం. వీటిని దాచుకోవడం కోసం రకరకాల అమెరికా ఒప్పందాలను చేసుకుంటున్నటువంటి వాళ్ళని కూడా మనము ఈ దేశంలో ఏలుతున్నటువంటి వాళ్ళని చూస్తూ ఉన్నాం. కాబట్టి అందరు ఐక్యంగా మన సమాజం కోసం, గిరిజనుల హక్కుల కోసం మరి ముందుకెళ్దాం. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని మరి పదవులు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, డెవలప్మెంట్ విషయాలు కావచ్చు, అన్నీ కూడా ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపదికన సాధించుకునే దిశగా ముందుకెళ్దామని తెలియజేస్తూ మరి ఇంత మంచి మీటింగ్ ఆర్గనైజ్ చేసిన మా సోదరుడు శంకరన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ